ఇది అడ్వాన్స్డ్ మోడల్ ఫ్లైటర్ జెట్. ఇందులో మనకి ఏమేమి వస్తాయో చూపిస్తున్నా. ఫస్ట్ మాన్యువల్, ఒక ఫ్లైటర్ అండ్ రిమోట్, ఫ్లైటర్ జెట్ బ్యాటరీ అండ్ ఒక చార్జర్, 2 వింగ్స్, ఎక్స్ట్రా వింగ్స్. ఇవి ఇందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 A వింగ్స్, 2 B వింగ్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడు ఎక్స్చేంజ్ చేయకూడదు. ఏ ప్లేస్లో ఏనే ఉండాలి, బి ప్లేస్లో బిఏ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాటరీ ఫిట్ చేయడం. బ్యాటరీ ఇలా వస్తుంది మీకు. ఈ పిన్ని ఇక్కడ సెట్ చేయడం, ఈ పిన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా లైట్స్ బ్లింక్ అవుతుంటాయి. సాఫ్ట్ సర్ఫేస్ ఏరియా పైన మాత్రమే పెట్టుకోవాలి. రిమోట్ ఆన్ చేయాలి. రిమోట్ ఆన్ చేసిన తర్వాత లైట్స్ బ్లింక్ అవడం అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే రెండింటికి పేరప్ అయిందన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ రీసెట్ బటన్ ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మళ్ళీ లైట్స్ బ్లింక్ అవడం అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లయింగ్కి రెడీగా ఉంది. ఇప్పుడు టేక్ ఆఫ్ బటన్ ప్రెస్ చేయాలి. రిమోట్లో ఉన్న బటన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 2 జాయ్స్టిక్స్, కింద 3 బటన్స్ వస్తాయి. ఈ 4 బటన్స్తో మీకు ఎలాంటి యూజ్ ఉండదు, ఎందుకంటే ఇది అడ్వాన్స్డ్ ఫ్లైటర్ జెట్ కాబట్టి పైన 2 బటన్స్ వస్తాయి. ఫస్ట్ మనం ఆన్ చేస్తాం కదా, అది ఆన్ బటన్. ఇది టేక్ ఆఫ్ బటన్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ బటన్. ఇది వచ్చేసి రీసెట్ బటన్, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు 2 జాయ్స్టిక్స్ గురించి చెప్తాను. ఈ జాయ్స్టిక్ వచ్చేసి ఫ్లైట్ పైకి రావడానికి, నెక్స్ట్ కిందికి ప్రెస్ చేసినప్పుడు కిందికి వచ్చేస్తుంది. ఒకవేళ మనం రైట్ సైడ్ ప్రెస్ చేసినప్పుడు ఈ ఫ్లైట్ అనేది రైట్ సైడ్ తిరుగుతుంది, ఫేస్ అనేది. లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు ఈ ఫేస్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. ఈ జాయ్స్టిక్ వచ్చేసి మనం పైకి ప్రెస్ చేసినప్పుడు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అంటే మీకు ఫార్వర్డ్ అన్నప్పుడు ఇలా వెళ్ళిపోతుంది ఉన్న ఫేస్ డైరెక్షన్లోనే. బ్యాక్వర్డ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట మీకు. ఈ 2 బటన్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఈ బటన్ గురించి. ఈ బటన్ ఒక్కసారి ప్రెస్ చేసినప్పుడు సింగిల్ బీప్ వస్తుంది మీకు. ఫస్ట్ స్పీడ్లో ఉందన్నట్టు. 2 బీప్స్ వచ్చినప్పుడు సెకండ్ స్పీడ్, 3 బీప్స్ వచ్చినప్పుడు థర్డ్ స్పీడ్లో ఉందన్నట్టు. మీరు ఫస్ట్ స్పీడ్లో ట్రై చేయండి ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇది అన్నాను కదా, మనకు ఫ్లైట్ ఫ్లిప్ అవుతుంది అని చెప్పాను కదా, ఆ టైంలో జస్ట్ ఇది ఇలా ఒకసారి ప్రెస్ చేసి డైరెక్షన్ చెప్పండి. రైట్ సైడ్ ఫ్లిప్ అవ్వాలా, లెఫ్ట్ సైడా, ఫ్రంటా, బ్యాకా అన్నట్టుగా. ఏ సైడ్ అయితే డైరెక్షన్ ఇస్తామో ఆ సైడ్ ఫ్లిప్ అవుతుంది. జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి ఇలానే వదిలేయాలి. ఈ బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 5 to 7 మినిట్స్ ఈజీగా ఫ్లై చేయొచ్చు. అండ్ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యాను అనుకోండి, ఈజీగా ఫ్లై చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.